హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్న కృష్ణ నేను తమిళ డాన్స్ స్వామిని ఎల్లవేళ్ళ కోరుకుంటూ ఉన్నానండి. ఇప్పుడు ప్రజెంట్గా మీ పర్సన్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు ఫైనాన్షియల్గా మీరు ఒక ఇండిపెండెంట్ పర్సన్, స్టెబిలిటీ ఉన్న పర్సన్ అని అనుకుంటూ ఉన్నారు. మీతో హ్యాపీ రిలేషన్షిప్ అనేది కోరుకుంటూ ఉన్నారు. వాళ్ళు మీకు ఒక కప్పు ఆఫర్ తీసుకొని రావాలి అని అనుకుంటున్నారు. మీ మీద చాలా అట్రాక్షన్గా ఉన్నారు. మీకు ఒక తన నిజమైన ఎమోషన్ని చూపించాలి అని అనుకుంటూ ఉన్నారు. మీ రిలేషన్షిప్ ఇంకా ఎండ్ అయిపోయిందని మీరు అనుకున్నారు, కానీ ఆ రిలేషన్షిప్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది దాంట్లో జరిగింది. ఒక ఎట్లా అంటే ఇప్పుడు ఒక టైం అనేది చేంజ్ అయిపోయింది. మళ్ళీ మీ రిలేషన్షిప్లో న్యూ బర్త్ అనేది స్టార్ట్ అయ్యింది. మీరు చాలా అందంగా నర్సింగ్ కేరింగ్ ఉన్న పర్సను, అబాండెన్స్ ఉన్న పర్సను అని అర్థమైంది. మీరు ఒక డివైన్ ఫిమినైన్ ఎనర్జీ ఉన్న పర్సన్, మిమ్మల్ని చూస్తే చాలు హీల్ అవుతారు అని తనకి అర్థమైంది. అందుకే మేము మీతోటి స్టేబుల్ రిలేషన్షిప్ కోరుకుంటున్నారు. ఇక్కడ ప్రెగ్నెన్సీ కోసం ఎవరైనా చూస్తే వాళ్ళకి కూడా అది కన్ఫర్మ్ కాబోతుంది. తను ఉన్న లైఫ్లో తనకి స్ట్రక్ అయిపోయినట్లు అనిపిస్తూ ఉంది. చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉన్నారు. అక్కడ వాళ్ళు హ్యాపీగా లేరు. అగైన్ వాళ్ళకి ఎట్లా అంటే అక్కడ ట్రాప్ అయినట్లు అనిపిస్తూ ఉంది. చాలా రిస్ట్రిక్షన్గా అనిపిస్తూ ఉంది వాళ్ళకి. తనకి ఇప్పుడు ఏంటంటే మీతోటి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి. మీ ఇద్దరితో ఒక స్పిరిచువల్ కనెక్షన్ అని తనకు అర్థమైంది. మీతో హ్యాపీ రిలేషన్షిప్నే వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని మోసం చేసిపోయిన పర్సనే మీకు అబద్ధాలు చెప్పి చీటింగ్ చేసి డబల్ గేమ్స్ ఆడి మిమ్మల్ని కాకుండా ఇంకొక పర్సన్ని చూస్ చేసుకొని వెళ్ళిపోయిన పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీకు కెరియర్ పరంగా కూడా ఒక న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది. మీ పర్సన్ పరంగా చూస్తే మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీకు ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అనేది మీతో ఉంది అని మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారు. మీ మీద తనకి లవ్ అండ్ అఫెక్షన్ ఎక్కువగా ఉంది. ఫిజికల్ ఫీలింగ్స్ కూడా తనకి ఎక్కువగా అనిపిస్తూ ఉన్నాయి. తను ఉన్న దగ్గర తను బందీగా ఉన్నారు కాబట్టి మీరు తను ఎలా అంటే మిమ్మల్ని చేరుకోవాలి, మిమ్మల్ని ఏ విధంగా అయినా కానీ మీతోటి కలిసి ఉండాలి అని తను ఆలోచిస్తున్నారండి. దిస్ ఈస్ టుడే ఫర్ రీడింగ్ అండి. ఐ హోప్ మీకు అందరికీ రిజనేట్ అవ్వాలని అనుకుంటూ రీడింగ్ని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ